నమస్తే. గురువు జూన్ 2వ తారీఖున మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏందంటే, గురువు ఉచ్చ స్థానానికి వెళ్తూ ఉన్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది? సహజంగా గురువు వచ్చేటప్పుడు మనకి ధనాన్ని ఇస్తూ ఉంటారు, సంతానాన్ని ఇస్తూ ఉంటారు. తర్వాత శుభకారకుడు అంటే చెడు జరగకుండా శుభాన్ని ఇచ్చేవాళ్ళు ఉంటారు. యజ్ఞాలు, హోమాలు, టీచరు ఇలా ధనము, తర్వాత ధర్మరక్షణ ఇవన్నీ గురువు వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి మనిషికి మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా గురువు వాళ్ళ జీవితంలో రకరకాల పాత్రల ద్వారా పోషించబోతున్నారు. ఇవి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా? ప్రతికూలంగా ఉంటాయా? అనేది మనం ఈ గురువు మారటం ద్వారా 12 రాసుల వరకు ఎలా ఉందో మనం చూద్దాం. మనం కుంభరాశి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు. అయితే లాస్ట్ స్టేజ్‌లో ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ మీకు 2025లో గురువు చాలా అనుకూలంగా ఉండటంతోటి కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్న చాలా విషయంలో, ధనం విషయంలోనూ, తర్వాత జాబ్ విషయంలోనూ చాలా ఊరట కలిగి ఒక నెక్స్ట్ స్టెప్‌కైతే జీవితంలో ముందుకొచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే గురువు ఈ మార్పు వల్ల, ఇప్పుడు జరగబోయే మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉందని తెలుసుకోవాలి. ఏ విధంగా మన మహర్షుల సంస్కృతంలో ఏం చెప్పారంటే ధారాపుత్ర విరోధచ్చ, భార్యతోటి, పుత్రులతోటి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అనవసరంగా గొడవలు పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్వజనే కలహ అంటే సొంత మనుషులతోటి గొడవలు పడుతూ ఉంటారు. అంటే మీకున్న ఓన్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఇప్పటిదాకా మీరు నమ్మి మీ వెనక ఉన్నవాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా చోర అగ్ని నృపభీతిచ్చ అని చెప్తారు. అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది. హైయర్ అఫీషియల్ నుంచి బాగా ప్రెషర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు గుర్తింపు లేకుండా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఆఫీస్‌లో సిన్సియర్‌గా పనిచేస్తున్నా మీ వెనక కుట్రలు పన్ని మిమ్మల్ని ఎదగకుండా చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. అంతేకాకుండా భీతి, కొంచెం భయంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇందులోనూ లాస్ట్ ఇయర్ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాది కూడా మకర రాశి కావటంతోటి ఇందులో కొన్ని నేను కూడా వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చినాయని మీకు చెప్తాను. ఒకటి చోర అగ్ని రూపభీతిచ్చ. లాస్ట్ ఇయర్ నాకు పర్సనల్ లైఫ్‌లో మా పాపది గొలుసు పోగొట్టుకున్నాను ఒక పెళ్ళికెళ్ళి. అందుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సంపాదించడం ఒక ఎత్తు, రెండోది కాపాడుకోవటం రెండో ఎత్తు. ఎంత కేర్ తీసుకున్నా గానీ పెళ్ళికెళ్ళి ఆ పెళ్ళిలో గొలుసు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బంగారం విలువ ఎంత ఉందో మీకే తెలుసు కాబట్టి జ్యువెలరీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అలానే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. నృపభీతి ఎవరైనా గనక జాబ్ చేస్తున్నా, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నా, ఇంకొకటి ఉన్నా గానీ పన్నులు త్వరగా కాకుండా చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అది జనరల్‌గా నేను ఒక పని మీద ఒక అఫీషియల్ వర్క్ మీద చేయాల్సి వస్తే పని, మా ఆడిటర్ గారు ఏముందండి ఈ పని మీకు హార్డ్‌లీ 15 డేస్, 30 డేస్‌లో అయిపోతుందని నాకు చెప్పడం, సలహా ఇవ్వడం జరిగింది. కానీ నా ఎక్స్‌పెక్టేషన్ అది 3-4 మంత్స్‌లో అవుతుందని నేను అనుకున్నాను. కానీ రియల్ లైఫ్‌లో ఆ పని 6 మంత్స్ కంటే ఎక్కువ జరిగింది. అంటే చూడండి భీతి అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఇంకొక దాని నుంచి వర్క్ అనేది స్మూత్‌గా పోకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండోది ఎక్కువగా ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఎక్కువగా మెయింటైన్ చేయటం అవసరం. చాలా పేషెన్స్‌గా ఉండవలసిన టైం అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మీరు ఇండివిడ్యువల్‌గా కలిసి చక్కగా దేవాలయాలు ఎక్కువగా విజిట్ చేయండి. ఆశ్రమాలు ఎక్కువగా విజిట్ చేయండి. శుభకార్యాలకి ఎక్కువగా రెగ్యులర్‌గా వెళ్తూ ఉండండి. చాలా జాగ్రత్తగా ఉంటే ఇవి మెయిన్ మీకు ఉండాల్సింది జాగ్రత్తగా ఉండటం, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ చక్కగా మెయింటైన్ చేస్తే గురువు మీకు చక్కగా సహకరించి ఉన్నతంగా తీసుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందని గమనించుకోవాలి. సంసారంలో వైరాగ్యము, వృధాశ్రమ, అధిక ధన వ్యయాలుంటాయి. ప్లానెడ్‌గా ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. చూశారు కదండీ! కుంభరాశి వాళ్ళకి ఇప్పటిదాకా బాగా సపోర్ట్ ఇచ్చిన గురువు ఈ జూన్ 2 తర్వాత కొంచెం వాళ్ళు పెట్టే పరీక్షలు మీరు అంటే పెద్దగా ఇబ్బంది పెట్టరు. బట్ కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి పేషెన్స్‌గా ఉండడం చాలా మని గమనించాలి. గురువు యొక్క అనుకూల ప్రభావం మన మీద ఉండటానికి మనం కొన్ని రకాల పరిహారాలను ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి గురువుకి సంపూర్ణ శాంతి పూజలు చేసుకోవాలి. సంపూర్ణ శాంతి పూజలు అంటే ఏంటి? చాలా మందికి అవగాహన ఉండదు. గురు గ్రహానికి మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఏదైనా గనక ఒక గ్రహం మనకి సరిగా అనుకూలించకపోతే ఆ గుర ఆ యొక్క గ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూలంగా మార్చుకునే ప్రక్రియ ఉంటుంది. దీనికి పరిహారాలు అంటారు.
మనకి శాస్త్రాలు ఏ విధంగా చెప్పారంటే గురువుకి జప సంఖ్య 16,000 సార్లు చేయాల్సి ఉంటుంది. అధిదేవత, ప్రత్యధిదేవత ఇంకొక 3,000, 2,000 సార్లు చేయాల్సి ఉంటుంది. సుమారుగా గురుగ్రహానికి ఇటు అటుగా ఒక 20,000 సార్లు జపం చేయాల్సి ఉంటుంది. అలానే గురుగ్రహానికి తర్పణం చేయాల్సి ఉంటుంది, గురుగ్రహానికి దానం చేయవలసి ఉంటుంది, గురుగ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది. ఇలా ఈ 4 రకాల ప్రక్రియలను ఎవరైతే చేస్తారో గురుగ్రహ సంపూర్ణ శాంతి పూజలు అంటారు. అయితే ఇండివిజువల్గా వాళ్ళు చేసుకోవటం కష్టం కాబట్టి సద్బ్రాహ్మణుల్ని, దేవాలయాల్లో ఉన్న పండితుల్ని, లేకుంటే గురువు యొక్క మంత్రాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని లక్షల సార్లు, వేల సార్లు ఉపాసన చేసి చక్కగా సాధన చేసిన వాళ్ళ దగ్గరికి వెళితే ఆ మంత్రం వాళ్ళ ద్వారా సిద్ధించి గురువు యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది కాకుండా గురువుకి సంబంధించిన దేవాలయాలు అంటే మేధా దక్షిణామూర్తి కానివ్వండి, లేదంటే హయగ్రీవ సంబంధించిన దేవాలయాలు చక్కగా విజిట్ చేయటం చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా గురు గ్రహం యొక్క శాంతికి మీరు ఆశ్రమాలు చక్కగా విజిట్ చేయొచ్చు. భగవద్గీత, పురాణాలు, వేదాలు, వేదాంతాలు ఇలా యాన్షియంట్ స్క్రిప్చర్స్ పురాతనమైన గ్రంథాలను తెలుసుకొని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. గురుగ్రహ శాంతి గురించి ఇంకొకటి ముఖ్యమైనదంటే మీకు చదువు చెప్పిన గురువుల్ని వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సాధువుల్ని, తర్వాత మీ ఇంటికి ఎప్పటి నుంచో అనాదిగా ఉన్న పురోహితులు, బ్రాహ్మణులు వాళ్ళు మీకు మంచి చెడు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు సత్కరించడం, గౌరవించడం, వాళ్ళకి దక్షిణలు ఇవ్వటం ఇవన్నీ చేస్తే గురువు యొక్క గురు గ్రహం యొక్క అనుకూలం మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుకూలమైన పరిస్థితులకి గురువులకు సంబంధించిన దత్త చరిత్ర చదువుకోవటం ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మీరు ఆశ్రమాలలో కనుక కొన్ని రోజులు కనుక టైం స్పెండ్ చేయగలిగితే అక్కడ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటే గురు గ్రహం యొక్క బలం పెరిగి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న పరిస్థితుల్ని చక్కగా ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ ఆ ప్రతికూలమైన పరిస్థితులను అధిగమించి చక్కగా లైఫ్ అంతా ముందుకెళ్ళడానికి అంత అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఈ గురువు యొక్క కర్కాటక రాశిలో ఉన్నంత వరకు 12 రాశుల వారికి చక్కగా అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.